వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా ఎప్పుడు అని ప్రతిపక్షాలే కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి. ఎందుకంటే రైతులకి హరిగోస. ఒక పక్క యూరియా కష్టాలు, ఇంకోవైపు ఎన్నికలు అయిపోయిన 10 రోజుల్లోనే నేను ఇట్లా మీకు ఎన్నికల కోడ్ ముగుస్తూనే డబ్బులు అకౌంట్లో వేసేస్తా అని నల్గొండ సభలో ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలు. సో ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల కోడ్ అయిపోయింది, అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు రైతు అకౌంట్లో రూపాయి జమ కాలేదు. సో ఈ రూపాయి కూడా జమ కాకపోయేసరికి రైతులు ఆందోళన. ఒకవైపు రైతులు పంటకి సరిగా గిట్టుబాటు రాక, పెట్టిన పెట్టుబడి రాక, వచ్చిన డబ్బులు సాలక, ఇన్ని ఇబ్బందుల మధ్య ప్రభుత్వం ఇచ్చే పైసలతో మాత్రమే అక్కడ వాళ్ళు పంటలు పండిస్తారంటే అట్లాంటి పరిస్థితి లేదు. కానీ ఎంతో కొంత వాళ్ళకు ఒక సహాయం. సో గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాలను ఈ ప్రభుత్వం వస్తే పెంచి ఇస్తుంది, రుణమాఫీ చేస్తుంది అని ఆశపడ్డ రైతులకి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో నిజంగానే 9,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు కాబట్టి, ఎన్నికలు ఉన్నారు కాబట్టి ఆపినరు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం వేస్తుందని మరోసారి రైతు ప్రభుత్వాన్ని నమ్మింది. సో రైతుల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుంది. సో ఈ మాట నేను చెప్పట్లేదు, జీవన్ రెడ్డి మాజీ మంత్రిగా చేసిండ్రు, పార్టీలో సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాలో ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వం రైతుల కష్టాలని పట్టించుకోండి, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ విజ్ఞప్తులు చేస్తున్నాడు జగిత్యాల నుంచి. ఇక మునుగోడు రాజగోపాల్ రెడ్డి గురించి అయితే మీకు తెలిసింది. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీరుని ప్రతిపక్షాల కంటే గట్టిగా ఎక్కడికక్కడే ఎండగడుతూనే ఉంటాడు. ఇది చాలదన్నట్టు ఇంకోవైపు కేటీఆర్ కావచ్చు, ఇంకోవైపు హరీష్ రావు కావచ్చు, రైతులకి మీరు బాకీ పడ్డ పైసలు ఎక్కడా అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. అయినా ప్రభుత్వం క్యాబినెట్ కూర్చోబోతుంది అండ్ 9,000 కోట్లకు సంబంధించిన నిధులను విడుదల చేయబోతుంది, రైతుల అకౌంట్ల సాయంత్రం వరకు డబ్బులు జమ చేస్తాయని కొన్ని మీడియాలు లీకులు పేపర్లు రాయడంతో ఇంకా ఆశలు రైతుల్లో పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి కూడా సమాచారం లేదు. ఒక పక్క హైదరాబాద్ కేంద్రంగా అండ్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి హైదరాబాద్లో మేము ఇల్లు ఇవ్వబోతున్నాయి, డబుల్ బెడ్రూమ్ పింఛన్లు పెంచబోతున్నాం అండ్ దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు జాగా ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మేము ఆర్థిక సహాయం చేస్తాం 5 లక్షల రూపాయలు అని ప్రభుత్వం ఇక్కడ ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తప్ప మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అసలు ఉంటాయా రద్దయితాయా అని తెలియదు. ఇన్ కేసు ఎన్నికలు ఉంటేనే రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలి, లేదంటే ఎన్నికలకు మళ్ళీ ఒక 15 రోజులు ముందే వేయాలి, ముందే వేస్తే మర్చిపోతారని ఇట్లా ఆలోచిస్తుందో తెలియదు. కానీ మర్చిపోతుంది అనుకున్న ప్రభుత్వం ఆలోచనని మళ్ళీ ఆలోచించుకోవాలి. రైతులు అసలు మర్చిపోని పరిస్థితి. ఎందుకు తెలుసా? ఒక పక్క యూరియా కష్టాలు, కేంద్రాలు పెట్టి యూరియాల గురించి రాత్రింపగలు లైన్ నిలబడ్డా యూరియా దొరకని పరిస్థితి. పోనీ ఇట్లాంటి లైన్లకు అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈసారి ప్రభుత్వం కొత్తగా యూరియా యాప్ తీసుకొచ్చినా, యూరియా యాప్ అందులో బుక్ చేసుకున్నా కూడా రైతులకు యూరియా అందని పరిస్థితులు ఇంకా మండలాల్లో చూస్తున్నాం. ఇక ఇది చాలేదన్నట్టు అకౌంట్లకు మేము 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రెడీగా పెట్టినాం, ఆ మొత్తం కూడా మీకే వేసేస్తాం అని చెప్పి నల్గొండ సభ అయిపోయింది, ఎన్నికలు అయిపోయిన చైర్మన్ల పదవీకాలం అయిపోయే వరకు కూడా ఇస్తారా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. నిజంగా వాళ్ళ పదవీకాలం అయిపోతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారా అనే సిచ్యువేషన్స్ కూడా కొంతమంది రైతులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ వేస్తుంది అని నమ్మకంతోనే గెలిపించిన పరిస్థితి. సో మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన ఇంపాక్ట్ రైతులది కనిపించొద్దు అని అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఆ నిధుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే రైతులని వీళ్ళేం చేస్తారనే నిరసన కార్యక్రమాలు, వీళ్ళేం ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారులే అనుకుంటే నిజామాబాద్ పసుపు రైతులు చేసిన ఉద్యమం ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. గతంలో పసుపు రైతులు అందరూ కూడా ప్రభుత్వం పైన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంతో నామినేషన్లు వేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ కూడా రైతులు నామినేషన్లు వేసిన పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఎన్నికల మేము కూడా నించుంటున్నాం అని ఇండిపెండెంట్గా వచ్చి నామినేషన్లు వేసిన సిచ్యువేషన్స్ చూసినాం. సో అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు కావద్దు. అట్లాంటి చేదు అనుభవం గతంలో మళ్ళీ వచ్చే ప్రభుత్వం వీళ్ళ గురించి విమర్శించొద్దు, పోనీ సొంత పార్టీ వాళ్ళే అది ఎత్తి చూపొద్దు ప్రభుత్వం చేసే తప్పులు అనంటే రైతు భరోసా గురించి ప్రభుత్వం ఆలోచించి నిధులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క టమాటా రైతుల ఆందోళనగా కనిపిస్తుంది, ఇంకోవైపు మామిడి రైతుల ఆందోళనలు వినిపిస్తున్నాయి అండ్ చేన్లల్లో చిలకలల్లో ఇప్పటికే నారేసి ఇంకా ప్రభుత్వం సాయం అందక ఎప్పుడు అందిస్తారని తెలియక పట్టా పాస్బుక్లు చేతిలో పట్టుకొని సెల్ఫీ వీడియోలు దిగి అటు రాహుల్ గాంధీకి ఇటు రాష్ట్రంలో ఉండే గవర్నర్కి సోషల్ మీడియా త్రూ వైరల్ చేస్తున్నారు రైతులు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా వేస్తుంది వాళ్ళకి అకౌంట్లో అనేది క్లారిటీ ఇవ్వకుండా, ఇంకా జిహెచ్ఎంసీలో ఉండే కార్పొరేషన్లో మేము నిధులు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ గురించి మేము సమావేశం అవుతున్నామనే లీకులు మాత్రమే ఇస్తాం. సరే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడాన్ని ఎవరు కూడా తప్పు పడతలేరు. డబుల్ బెడ్రూమ్ కోసం 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ మీరు డబుల్ బెడ్రూమ్ కాకుండా రైతులకు వేయండి అని కూడా ఎవరు చెప్తలేరు. కానీ సంక్షేమ పథకాలు ఏదైతే
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఎన్నికల సమయాల్లో మాట్లాడుతున్న మాటలు కావచ్చు, నిజం చేసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది ప్రతిపక్షాలు ఎండగట్టడం పక్కన పెడితే సొంత పార్టీలో కూడా నిరసన గలాలు వినిపించే పరిస్థితి ఉంది. ఎక్కడో మండలాల్లో, గ్రామాల్లో ఉండే కార్యకర్తలకి ఇంకొన్ని రోజులైతే అక్కడ రైతులు వాళ్ళని తిరగనీయకుండా వాళ్ళే ఇప్పటివరకు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మాజీ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో ఉండి. ఇక రేపటి నాడు ఇదే పరిస్థితి కనుక కంటిన్యూ అయితే మండలాల్లో ఒక దీక్ష కనిపిస్తుంది. మండల కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలే ఒక దీక్ష చేపట్టే పరిస్థితి ఉంటుంది. ఆ దీక్షకి ఆ ఎమ్మెల్యేలనే పిలిచే అవకాశం ఉంటుంది. తర్వాత జిల్లాల వారీగా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది. ఆ జిల్లాలకి ఆ ఎమ్మెల్యేలే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపి రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే అంత సీరియస్గా ఉన్న, అంత ఫ్రస్ట్రేషన్గా రైతులు ఉన్నారు, అంత ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు. మరి ప్రభుత్వ నిధులకి టింగ్ టింగ్ బెల్లులు మోగితే అకౌంట్లో పైసలు పడతాయి అని ఏదైతే చెప్పిర్రో, సో అవి ఎప్పుడు మోగానో అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడేను అని ఎదురు చూస్తున్నారు. సో మరి ఆ ఎదురు చూపులకు ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నది, కానీ దానికి సంబంధించి ఎటువంటి రైతుల గురించి చర్చ లేకుండానే ముగిసింది అనే లీకులు కూడా బయటకు వినిపిస్తున్నాయి. మరి రైతుల గురించి, రైతుల కష్టాల గురించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల స్టంట్లో భాగంగా ముందేస్తుందా, లేదంటే ఇప్పుడే మనం వేస్తే ఎన్నికల ముందు రైతులు మర్చిపోతుందని స్టంట్ ఉపయోగిస్తుందా రైతుల వద్ద అనేది చూడాలి.